టీటీడీ పరకామణిలో చోరీ కేసులో సిఐడి విచారణ ఇంకా కొనసాగుతోంది. తిరుమలలో జియంగారి మఠము మేనేజర్కు నోటీసులు జారీ చేశారు. రవికుమార్ డీటెయిల్స్ ను సేకరించింది. ఇక పరకామణి సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ ను సిఐడి పరిశీలించింది. అక్రమాలు జరిగిన సమయంలో ఉన్న పాలక మండలి సభ్యులు, బ్యాంకర్లు, రిజిస్ట్రేషన్ కార్యాలయంతో పాటు ఎస్టేట్ విభాగ సిబ్బందికి నోటీసులను పంపబోతోంది. మరోవైపు హైకోర్టులో జరగబోతున్న పరకామణి కేసులో ఇంప్లీడ్ కాబోతున్నారు టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. టీటీడీ పరకామణి చోరీ కేసుకు సంబంధించి సిఐడి విచారణ కొనసాగుతోంది. విచారణకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఇటు సిఐడి విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ద సేమ్ టైం భానుప్రకాష్ రెడ్డి ఇంప్లీడ్ అవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రెజెంట్ విచారణ ఎక్కడి వరకు వచ్చింది, అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? సర్దార్ తిరుమల శ్రీవారి పరకామణి కేసుకు సంబంధించి సిఐడి దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఏదంటే హైకోర్టు ఆదేశాల మేరకు విచారణను 2 రోజుల క్రితం ప్రారంభించారు. డిసెంబర్ 2వ తేదీలో పూర్తి స్థాయిలో దర్యాప్తుకు నివేదిక ఇవ్వాలి హైకోర్టు కన్నా కోణంలోనే దర్యాప్తు కొనసాగుతుంది. మొన్నటి రోజు ఏదైతే ఏవిఎస్ సతీష్ కుమార్ తో పాటు ఇద్దరు ఏదైతే హైకోర్టుకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్ శ్రీనివాసరావును విచారించి వారి దగ్గర ఉన్న సాక్ష్యాధారాలను పూర్తి స్థాయిలో సేకరించారు. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో నిన్న పరకామణిలోని సీసీ కమాండ్ కంట్రోల్ రూమ్ లను పరిశీలించారు. ఏదైతే సీసీ కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీసీ ఫుటేజ్ లీక్ అయిందంటూ కూడా వచ్చిన ప్రచారం నేపథ్యంలో అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ను పూర్తి స్థాయిలో పరిశీలించారు. తర్వాత అక్కడే ఉన్న ఏదైతే 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో గతంలో కేసు నమోదైంది. పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా ఏదైతే పరకామణిలో ఉన్న లోపాలను పూర్తి స్థాయిలో అటు అధికారుల నుంచి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే మఠాలకు సంబంధించి కొంత ఏదైతే చారిత్రాత్మక నేపథ్యం ఉన్న వారిని తనిఖీలు చేయరు. కేవలం ఏదైతే అటు లెక్కింపు కోసం వచ్చిన శ్రీవారి సేవకులను మాత్రమే తనిఖీ చేస్తారు అన్న విషయాన్ని తెలుసుకున్నారు. దీనివల్లనే ఇలాంటి పరిణామాలు తలెత్తాయి. ముఖ్యంగా రవికుమార్ అనే ఉద్యోగి పెద్ద జియంగారు మఠానికి సంబంధించిన వ్యక్తి. ఇతను చాలా కాలంగా 1985 నుంచి ఇప్పటి వరకు మఠంలో ఉద్యోగిగా పనిచేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి వ్యవహారం అతను నడిపి ఉంటాడు. అప్పటి నుంచి తనిఖీలు చేయకపోవడం వల్ల ఇంత పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించడానికి కూడా గుర్తించారు. దీనికి సంబంధించి ఆధారాలు కూడా సేకరించినట్టు సమాచారం. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి పరకామణిలో అతను ఉద్యోగంలో చేరినప్పుడు అతని జీతం ఎంత, అతను సంపాదించిన ఆస్తులు ఎన్ని అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగింది. ఏదైతే దర్యాప్తు చేస్తున్నామంటూ సిఐడి డీజీ రవికుమార్ తెలిపిన పరిస్థితి, ముఖ్యంగా రవిశంకర్ అయ్యనార్ తెలిపిన పరిస్థితి, ఈ కోణంలోనే తమ దర్యాప్తు కొనసాగుతుంది. భవిష్యత్తులో కూడా ఏదైతే ఈ నెల రోజుల లోపల అప్పట్లో టీటీడీలో పనిచేసిన 2023 ఏప్రిల్ 29వ తేదీన ఈ కేసు ఏదైతే రవికుమార్ సిబ్బందికి పట్టుబడ్డాడు చోరీ చేస్తూ ఈ నేపథ్యంలో అప్పట్లో ఉద్యోగంలో ఉన్న ఏదైతే ఉద్యోగులతో పాటు బ్యాంకర్లు, అత్యంగా ఏదైతే టీటీడీ పాలక మండలి సభ్యుడు సెప్టెంబర్లో ఈ కేసులో లోక్ అదాలత్లో రాజీ చేసుకున్న నేపథ్యంలో అంతవరకు జరిగిన ప్రొసీడింగ్స్ మొత్తం ఎవరు నడిపారో అన్న కోణంలో వారందరికీ నోటీసులు ఇచ్చి వారిని పిలిపిస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా 20 మంది సిబ్బందితో తిరుపతికి చేరుకున్న రవిశంకర్ అయ్యనార్ ఇందులో లీగల్ టీంతో పాటు ఏదైతే టెక్నాలజీకి సంబంధించి ఒక టీం కూడా ఉంది. ఈ ఇద్దరు టీములతో పాటు ఆయన 5 బృందాలుగా 20 మందిని 5 బృందాలుగా విభజించి వారి చేత దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఓవైపున సుమారు ఒక 50 మందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. టీటీడీ పాలక మండలి సభ్యులతో పాటు ఎస్టేట్ విభాగానికి సంబంధించిన వారు, అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులు, పోలీసులకు సంబంధించిన ఏదైతే ఈ కేసులో రాజీ అయిన వ్యక్తులు ఎందుకు రాజీ కావాల్సి వచ్చింది, పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనా ఈ వ్యవహారంలో ఏదైనా మొతలాబు ఉందా, ఏదైనా లోపాయికారి ఒప్పందం నడిచిందా అన్న వ్యవహారంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఒకవేళ ఇందులో డబ్బులు చేతి మారి ఉంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏసీబీ వారిని కూడా పిలిపించి ఈ కేసులో వారిని కూడా ఇంక్లూడ్ చేస్తాము, ఏసీబీ కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తుందని చెప్పారు. ముఖ్యంగా ఏదైతే
ఏదైతే 100 కోట్ల రూపాయల ఆస్తులు, ఏదైతే గవర్నమెంట్ లెక్కల ప్రకారం 14 కోట్ల రూపాయలు 14 కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకి రాయించారో ఆ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 50 నుంచి 60 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంత ఆస్తి మామూలు మఠానికి సంబంధించిన చిన్న ఉద్యోగి ఇన్ని కోట్ల ఆస్తులు ఏ విధంగా సంపాదించాడు? ఒక టీటీడీకే అధికారికంగా 40 నుంచి 50 కోట్ల విలువైన మార్కెట్లో విలువ చేసే ఆస్తులు రాయించినప్పుడు ఇంకా ఇన్ని ఆస్తులు ఉన్నాయి. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, తెలంగాణకు సంబంధించిన ప్రాంతాలతో పాటు ఇంకా ఏమైనా ఉత్తర భారతదేశంలో కూడా ఇతనికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయా? మఠాలకు సంబంధించి ఏదైతే మఠానికి సంబంధించిన చిన్న ఉద్యోగి ఏ విధంగా ఆస్తులు సంపాదిస్తాడన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి జియంగారి మఠానికి సంబంధించిన మేనేజర్ కూడా నోటీసులు ఇచ్చారు. రవికుమార్ యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీతో పాటు రవికుమార్ ఉద్యోగంలో ఎప్పుడు చేరాడు, అతని జీతం ఎంత అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మొత్తం మీద ఈరోజు నోటీసులు ఇష్యూ చేయడానికి ఒక టీంని ఏర్పాటు చేశారు. ఆ టీం నోటీసులు ఇష్యూ కొనసాగిస్తుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి పూర్తి దర్యాప్తు పూర్తి అయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్తామంటున్నారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న సిఐడి పోలీసులను కానీ సిఐడి బృందాన్ని ఎవరిని ఈ కేసులోకి దర్యాప్తులోకి తీసుకోలేదు. అందరూ బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఈ దర్యాప్తు కొనసాగిస్తుండడం విశేషం. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ దామోదర్. మొత్తానికి టీటీడీ పరకామణి చోరీ కేసులో సిఐడి విచారణ కొనసాగుతోంది. అయితే ఈ సిఐడి విచారణలో మొత్తం కూడా బయట వాళ్లతోనే విచారణ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తున్నారు అధికారులు. అట్ ద సేమ్ టైం తిరుమలలో ఇటు ఆ మఠానికి సంబంధించిన చిన్న ఉద్యోగి దగ్గర అంత డబ్బులు ఎలా వచ్చాయనే కోణంలో కూడా ఇటు విచారణ ముమ్మరంగా కొనసాగబోతోంది.